ఓం శ్రీ గురుభ్యో నమః. సుందరకాండలోని శ్లోకాలు వాటి యొక్క అర్థాలను సంక్షిప్తంగా తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో 50వ శ్లోకం నుంచి 56వ శ్లోకం వరకు వాటి యొక్క అర్థాలను సంక్షిప్తంగా తెలుసుకుని శ్లోకాలను పారాయణం చేసుకుందాం. ఇప్పుడు మొదటి సర్గలోని 50వ శ్లోకం. సహ నానా కుసుమై కీర్ణ కపిస్సాంకుర కొరకై సుశుభే మేఘ సంకాశ కద్యోత్తైరివ పర్వత. హనుమంతుడు లంకను చేరుకోవడానికి సముద్ర లంఘనం చేశారు. హనుమంతుడు మహేంద్రగిరి పర్వతంపై నుంచి ఎగిరిన తరువాత ఎలా ఉన్నారు అని వాల్మీకి గారు వివరిస్తూ ఉన్నారు. ఏదైతే హనుమంతుల వారు అత్యంత వేగంతో ఆకాశంలోకి ఎగిరారో ఆయనతో పాటు చెట్లు, పువ్వులు అన్నీ కూడా ఎగిరినాయి. దాంతో ఆయన ఆకాశంలో ప్రయాణించేటువంటి పుష్ప పర్వతం వలె కనిపించసాగాడు. చిగుళ్లతోనూ మొగ్గలతోనూ వివిధ రకాలైన పుష్పాలతోనూ నిండి మేఘంలాగా ప్రకాశిస్తున్నటువంటి హనుమంతుడు మినుగురు పురుగులతో రాత్రి కాలంలో ప్రకాశించేటటువంటి కొండ వలె చూడముచ్చటగా కనిపిస్తూ ఉన్నారు కింద నుంచి చూసే వాళ్ళకి. 51వ శ్లోకం. విముక్తాస్తస్య వేగేన ముక్త్వా పుష్పాని తే ద్రుమా అవశీర్యంత సలిలే నివృత్తా సుహృదో యథా. ఆ చెట్లు ఏవైతే హనుమంతుల వారితో పాటు ఎగిరినాయో అవి రాల్చేటటువంటి పుష్పాలు హనుమంతుల వారితో పాటు పైకి ఎగిరిన చెట్లు వాటి యొక్క బరువుకి నేల రాలే ముందు వాటి యొక్క పుష్పాలను రాల్చుకుంటూ వెనక్కి తగ్గి సముద్రంలో పడిపోయాయి. ఆ చెట్లు సుదూర ప్రాంతాలకు వెళుతున్నటువంటి మిత్రుని సాగనంపటానికి నీటి పట్టు వరకు వెళ్ళి కన్నీరు కార్చుచూ దుఃఖంలో మునిగిన ఆప్తుల వలె కనిపించసాగాయి. లఘుత్వేన అపపన్నం తద్విచిత్రం సాగరే అపతత్ ద్రుమాణం వివిధం పుష్పం కపివాయు సమీరితం. ఇది 52వ శ్లోకము. దీని అర్థం ఏంటంటే అత్యంత తేలికగా ఉండేటటువంటి ఆ చెట్లకు పూసిన పుష్పాలు హనుమంతుని వేగం వలన పుట్టినటువంటి గాలి చేత చాలా దూరము ఆయనని వెంబడించి తుదకు అవి కూడా సముద్రంలో పడిపోయాయి. ఇక 53వ శ్లోకము. తారాశతమివాకాశం ప్రభౌస మహార్ణవ పుష్పౌఘేణానుబద్ధేన నానావర్ణేన వానరః బభౌ మేఘ ఇవాకాశే విద్యుద్గణ విభూషిత. ఈ శ్లోకాలన్నీ కూడా ఆకాశంలో ఎగిరేటటువంటి హనుమంతుని వర్ణిస్తూ ఉన్నాయి. అప్పుడు ఆ సముద్రంపై హనుమంతుని వారిపై ఉన్న పుష్పాలు అనేక నక్షత్రములతో ఉన్నటువంటి ఆకాశం వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. చిత్ర విచిత్రమైన రంగులు కలిగిన పుష్పాల చేత నిండిన శరీరం గలవాడై ఆ హనుమంతుడు మెరుపులతో నిండిన మేఘం వలె ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నాడు అని వాల్మీకి గారు వర్ణిస్తూ ఉన్నారు. ఇక 54వ శ్లోకం. తస్య వేగ సమాధూతై పుష్పైస్థోయం అదృశ్యత తారాభిరభిరామాభి రుదితాభిరివాంబరం. హనుమంతుల వారితో పాటు పైకి ఎగిరిన చెట్ల యొక్క పుష్పాలు రాలి సముద్రం యొక్క నీటిలో పడుతూ ఉన్నాయి. అప్పుడు ఆ సముద్ర ఉపరితలం ఉన్నటువంటి నీరు ఎలా ఉందయ్యా అంటే అప్పుడే ఉదయించి నా సూర్యునితో పాటు ప్రకాశిస్తూ ఉన్న నక్షత్రములతో విరాజిల్లే ఆకాశంలాగా కనపడసాగిందంట. ఏది సముద్రం యొక్క ఉపరితలం, సముద్రం నీటిపై పుష్పాలన్నీ కూడా పరుచుకుని ఉన్నాయి. హనుమంతుని వారితో పాటు ఎగిరిన చెట్ల యొక్క పుష్పాలు అన్నీ కూడా రాలి సముద్రం యొక్క నీటిపై పడి తేలుతూ ఎలా కనిపిస్తున్నాయి అంటే ఉదయం పూట సూర్యప్రకాశం జరిగినప్పుడు ఆకాశంలో కనిపించేటటువంటి నక్షత్రములతో కూడిన ఆకాశం వలె కనిపిస్తూ ఉన్నాయని వాల్మీకి గారు చెప్తూ ఉన్నారు. ఇక 55వ శ్లోకం. తస్యాంబరగతో బహు దదృశాతే ప్రసారితవు పర్వతాగ్ర ద్వినిష్క్రంతౌ పంచాస్యావివ పన్నగౌ. దీని సంక్షిప్త అర్థం ఏమిటి అంటే హనుమంతుల వారు మహేంద్రగిరి పర్వతంపై నుంచి ఎగురుతూ తన చేతులను పొడవుగా చాపగా అప్పుడు ఆ చేతులు పర్వతము నుండి పైకి లేచిన 5 నూరులు గల మహాసర్పం వలె కనిపించినవి. 56వ శ్లోకం. పిబాన్నివ బభౌ చాపి సోర్మిజాలం మహార్ణవం పిపాసురివ చాకాశం దదృశేష మహాకపి. మహార్ణవము ఆకాశమును త్రాగగోరినట్లన్నుటి చేత హనుమంతుల వారు సముద్ర జలమును సమీపించి వెళ్తూ ఉన్నప్పుడు సముద్రము త్రాగివేయుచున్నట్లుగా
మీదకి ఎగియచు ఆకాశం వైపు చూస్తూ ఉండగా ఆకాశమునే మింగబోచున్నట్లుగాను చూచువారికి కనిపిస్తూ ఉన్నది. ఇది హనుమంతుల వారి యొక్క గొప్పతనము. ఈ 5 శ్లోకాలను పదాలు విడిగా చదువుతూ నెమ్మదిగా పారాయణం చేసుకుందాం. 50వ శ్లోకం. సహ నానా కుసుమై కీర్ణ కపిస్సాంకుర కొరకై సుశుభే మేఘ సంకాశ కద్యోత్తైరివ పర్వత. 51వ శ్లోకం. విముక్తాస్య వేగేన ముక్త్వా పుష్పాణి తే ద్రుమా అవసీర్యంత సలిలే నివృత్త సుహృదో యదా. 52వ శ్లోకం. లఘుత్వేన్ ఆపపన్నం తద్విచిత్రం సాగరే అపతత్ ధ్రుమాణం వివిధం పుష్పం కపివాయు సమీరితం. 53వ శ్లోకం. తారాశత మివాకాశం ప్రభభౌ స మహార్ణవః పుష్పౌఘేణ అనుబద్ధేన నానావర్ణేన వానరః బభౌ మేఘ ఇవాకాశే విద్యుద్గణ విభూషితః. 54వ శ్లోకం. తస్య వేగ సమాధూతై పుష్పైస్తోయం అదృశ్యత తారాభిః అభిరామాభిః రుదితాభిరివాంబరం తస్యాంబరగతౌ బాహుః దదృశాతే ప్రచారితౌ పర్వతాగ్ర ద్వినిష్క్రాంతౌ పంచాస్యావివ పన్నగౌ. ఇది 55వ శ్లోకము. ఇక 56వ శ్లోకము. పిబన్నివ బభౌ చాపి సోర్మిజాలం మహార్ణవం పిపాసురివ చాకాశం దదృశే స మహాకపిః. ఈ 7 శ్లోకాలు వాటి యొక్క అర్థాన్ని సంక్షిప్తంగా తెలుసుకున్నాము. పారాయణం చేసేటప్పుడు ఈ అర్థాన్ని గుర్తుకు తెచ్చుకోండి. హనుమంతుల వారు ఆకాశంలో ఎలా ఎగురుతున్నారో మీ మనోఫలకంపై ప్రత్యక్షమవుతుంది. మరిన్ని శ్లోకాలతో వేరొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియచేయండి. సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఓం హం హనుమదే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.